హలో ఆల్. ఈ వీడియోలో ది రిప్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ రన్ టైం అయితే 1 అవర్ 45 మినిట్స్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ కూడా బాగుంది. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే సింపుల్ గా చెప్పేస్తా, ఒక గ్రూప్ ఆఫ్ మియామి కాప్స్ అయితే ఉంటారు. వాళ్ళకైతే ఒక స్టాష్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ క్యాష్ దొరుకుతుంది అనమాట. ఒక దిక్కున క్యాష్ దొరికిన తర్వాత వాళ్ళ లైఫ్స్ అందరికి కూడా కొంచెం డిస్టర్బ్ అవడం జరుగుతుంది. అలాగే క్యాష్ కి సంబంధించి కొంతమంది అవుట్ సైడర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. అసలు ఆ క్యాష్ అక్కడ ఎందుకు ఉంది, మరి ఈ పోలీసులు దొరికిన తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుద్ది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అయినో అన్ని రివ్యూస్ కూడా లేట్ గా పెడుతున్నానని చెప్పేసి ఇక నుంచి మళ్ళీ అప్డేట్ లో వస్తూ ఉంటాయి రివ్యూస్ అన్ని కూడా. సంక్రాంతి ఎఫెక్ట్ వల్ల కొంచెం లేట్ అయింది. సో ప్రతి వీడియోలో చెప్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ ప్రతి వీడియో చూడరు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నచ్చింది భయ్య, నాకైతే వన్ టైం వాచబుల్. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ పర్ఫార్మెన్సెస్ అనేది చెప్తాను నేనైతే. మ్యాట్ డేమన్ అండ్ బెన్ అఫ్లెక్ ఇద్దరు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కి అయితే భలే సూట్ అయ్యారని చెప్పాలి. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వల్ల, వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల మూవీ ఎంచక్కడిగా చూసేస్తారు. మీరు ఎక్కడ బోర్ కొట్టదు అనమాట. వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్సే బాగా వర్కౌట్ అవుతుంది. సో దాని పరంగా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కాన్సెప్ట్ వైజ్ కూడా సింపుల్ గా ఉన్నప్పటికీ కూడా ప్రెజెంటేషన్ మాత్రం నీట్ గా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు భయ్య. మరీ హెవీ డోసేజ్ ఆఫ్ యాక్షన్ ఉండదు, అలా అని చెప్పేసి మరీ స్లో పేసింగ్ ఉండదు. అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి. యాక్షన్ ఎక్కడెక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. డ్రామా వైజ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ క్యారెక్టర్ మధ్య కన్వర్సేషన్స్ కానీ, అండ్ వాళ్ళ థీమ్ రన్ చేసిన విధానం, అవుట్ సైడర్స్ థీమ్, ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్ గానే వెళ్తూ ఉంటుంది. అక్కడ బోర్ కొట్టదు అనమాట మెయిన్ గా మూవీ అంతా కూడా. పైగా క్రిస్పీ రన్ టైం 1 అవర్ 45 మినిట్స్ లోనే మీకు స్టోరీ అంతా కూడా అయిపోద్ది. సో ఎక్కువగా లాగ్ అయితే ఎక్కడ చేయలేదు. మిస్టరీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అక్కడక్కడ, అవి కూడా బాగానే వర్కౌట్ అవుతాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాట్ ఆఫ్ యాక్షన్ పెట్టుకున్న ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అయితే పెట్టుకోలేదు. చాలా సెటిల్ గా తీసుకెళ్లారు. అక్కడ ఇంకా స్కోప్ ఉంది. మీకు మూవీ చూస్తే మీకు అర్థం అవుతుంది అనమాట. చాలా స్కోప్ ఉంటుంది. బట్ వాళ్ళు ఫుల్ ప్లెడ్జెడ్ గా యూస్ చేసుకోలేదు అనిపించింది. అలాగే వీక్ పోర్షన్స్ అయితే ఉంటాయి అనమాట కొన్ని. అంటే వన్స్ ప్లాట్ లోకి తీసుకెళ్లిపోయిన తర్వాత దాని తర్వాత జరిగే కొన్ని సీక్వెన్సెస్ అన్ని కూడా టాప్ నాచ్ మెయింటైన్ చేసినప్పటికీ కూడా విజువల్లీ డ్రామా వైజ్ మాత్రం చాలా వీక్ గా ప్రెజెంట్ చేస్తారు కొన్ని చోట్ల. అది నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అలాగే ఇద్దరు గ్రేట్ యాక్టర్స్ భయ్యా, బెన్ అఫ్లెక్ అండ్ మ్యాట్ డేమన్, వీళ్ళిద్దరిని పెట్టుకుని వాళ్ళ మీద మొత్తం మూవీ రన్ అవుతున్నట్టు ఉంటుంది. వాళ్ళని చూస్తూ ఉంటారు మీరు. వన్స్ మూవీ అయిపోయిన తర్వాత ఏముందిరా మూవీలో అంటే మరి అంత గుర్తించుకునేంతలా ఏం ఉండదు అనమాట. ఫర్గెటబుల్, ఈజీగా మూవీ చూసాము మర్చిపోయాం అన్నట్టు ఉంటుంది తప్ప మీ మీద ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేయదు. మరీ సూపర్ మూవీ, కొత్తగా ఒక మూవీ చూస్తున్నాం అన్న ఫీల్ అయితే రాదు. జస్ట్ ఏదో అలా టైం పాస్ కి ఒక మినిమల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చూద్దాం అనుకుంటే, అది కూడా క్రైమ్ పర్పస్ లో అలా టైం పాస్ అయితే అయిపోద్ది. అంతకు మించి అయితే పెద్ద ఏమి ఉండదు మూవీలో. బట్ ట్రై చేయండి. నాకైతే మంచిగా టైం పాస్ అయింది. వన్ టైం వాచబుల్ అని చెప్తా. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అక్కడక్కడ ఎక్స్ప్రెషన్ సీన్స్ ఉంటాయి. లాంగ్వేజ్ పరంగా అండ్ యాక్షన్ పరంగా ఇబ్బంది పడతారు. మరి అవి స్కిప్ చేసుకుని చూస్తాను అనుకుంటే చూడొచ్చు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.